ఆపరేషన్ సింధూర్ వేళ భారత వైమానిక దళం జరిపిన మెరుపు దాడుల్లో తీవ్రంగా దెబ్బతిన్న భోలారి వాయుసేన స్థావరంలోని క్యాంగర్ మరమ్మతుల పనులను పాకిస్తాన్ ప్రారంభించింది. గత నెల 28న వాంటోర్ సంస్థకు చెందిన ఉపగ్రహాలు ఇక్కడి చిత్రాలను తీయగా ఈ విషయం వెలుగులోకి వచ్చింది. ఆ సమయంలో ఎయిర్ బేస్లో దెబ్బతిన్న హ్యాంగర్కు పాక్ దళాలు మరమ్మతులు చేస్తున్నట్లు తేలింది. అప్పటికే దెబ్బతిన్న ఆకుపచ్చటి పైకప్పును తొలగించినట్లు కనిపించింది. గతేడాది మే 10న పాక్ డ్రోన్ దాడులకు జవాబుగా భారత వాయుసేన భోలారి ఎయిర్ బేస్పై దాడి చేసింది. ఈ దాడుల్లో పాక్కు చెందిన ఎయిర్ బార్న్ ఎర్లీ వార్నింగ్ అండ్ కంట్రోల్ ఎయిర్క్రాఫ్ట్ సాబ్ 2000 విమానం ధ్వంసమైనట్లు భారత్ అంచనా వేసింది. అదే సమయంలో భోలారి ఎయిర్ బేస్లోని హ్యాంగర్ను సైతం భారత సైన్యం ధ్వంసం చేసింది. అయితే ఈ దాడికి వాయుసేన ఏ ఆయుధం వాడిందో మాత్రం వెల్లడించలేదు. ఇప్పటికే ఆపరేషన్ సింధూర్లో భారత్ దాడి చేసి ధ్వంసం చేసిన మిలిటరీ బేస్లలో పాక్ మరమ్మతులు చేస్తున్నట్లు అంతర్జాతీయ మీడియా వర్గాలు తెలిపాయి.